ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దినఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య మనం గ్రేట్ అందర భక్తి ఛానల్ ప్రతిరోజు కూడా ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారం అనుసరించి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, అదేవిధంగా పంచాంగ శ్రవణం చేస్తూ ఈ పంచాంగాన్ని తిథి వార నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని ప్రతిరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా ఎవరైతే ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, పనులు ప్రారంభం చేయాల్సి వస్తుంది, అందులో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటారు కదా, అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలన్న అంశాన్ని కూడా వివరిస్తాను. బహుశా మన ప్రేక్షకులు ఈ పాటికే గమనించే ఉంటారు. దాంతోపాటుగా ప్రతిరోజు ఆ రోజు జ్యోతిష్ శాస్త్రరీత్యా ఉన్న పండుగలు పర్వదినాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఈనాటి విషయాలు తెలుసుకుంటూ ఆ తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క దినపల్ల కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం బుధవారం 11వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి పౌర్ణమి పగలు 12:22 వరకు, తదుపరి బహుళ పాడ్యమి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7:54 వరకు, తదుపరి మూల. వర్జ్యం తెల్లవారుజామున 4:30 నుంచి 6:12 వరకు ఉంటే తెల్లవారితే గురువారం అనగా. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:27 వరకు. రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు లేవు. ఈరోజు విష్ఠిత, ఈరోజు ఏరువాక పౌర్ణమి మరియు వటసావిత్రి వ్రతాన్ని స్త్రీలు ప్రత్యేకంగా జరుపుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బుధవారం. జాతకంలో బుధగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు బుధగ్రహ దోషం నివారణ కోసం ప్రత్యేకంగా జపము, పూజ లాంటి కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా వ్యాపారస్తులు ఏదన్నా కూడా తమ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి కలిసి వస్తుంది. అంటే వ్యాపారం ఎలా పెంపొందించుకోవాలి, లాభాలు ఎలా సంపాదించుకోవాలి, దీనికి ఏదన్నా కూడా స్కీమ్స్ లాంటివి ఏదైనా కూడా లాంచ్ చేయాలని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా తిథి ప్రకారం చూస్తే కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులు చేయడానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా కూడా యథాశక్తిగా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం కూడా అందరికీ మంచిదని చెప్పవచ్చు. నక్షత్ర ప్రకారం వస్తే ఏది ఏమైనా సరే ఈ పని ముందుకు తీసుకుని పోవాల్సిందే అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, అటువంటి వాటికి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే చేసే పనులు తప్పకుండా కూడా విజయాలు మన సొంతమవుతాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పనులు చేయాలని చెప్పి అనుకుంటాం, ఏదో కారణం వల్ల వాటిని ప్రారంభం చేయము, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయము. అటువంటి వారు తప్పకుండా ఆ పనులు ప్రారంభం చేస్తే తప్పకుండా కూడా విజయాలు వారిని వరిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఇందాక మనం ఈరోజు విషయంలో భాగంగా ఈరోజు మనకు ప్రధానంగా ఏరువాక పౌర్ణమి, వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్పుకున్నాం కదా. వీటి యొక్క విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో దీన్ని మహాజ్యేష్ఠిగా పెద్దలు వ్యవహరించారు. అంటే ప్రతి పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. అంటే మిగిలిన పౌర్ణమితో పోలిస్తే ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈరోజు ముఖ్యంగా నువ్వులను దానంగా ఇవ్వడం వల్ల ప్రధానంగా మనకు అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అని మన మహర్షులు మనకు ఒక్క మాటలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మహాజ్యేష్ఠి ఈరోజు అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు కాబట్టి తెల్లు దానంగా ఇవ్వడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా గొడుగును దానంగా ఇవ్వడం, దాంతోపాటుగా చెప్పులు దానంగా ఇవ్వడం కూడా చాలా మంచిది అని విష్ణు పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా అవసరమున్న వారికి చెప్పులు, గొడుగులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకోవాలని అని ఎవరన్నా దంపతులు సంకల్పం చేసి ఉంటే తప్పకుండా కూడా ఈరోజు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం మహాజ్యేష్ఠి అని ఈ పౌర్ణమిని అంటాము. దాంతోపాటుగా ఏరువాక పున్నమిగా దీన్ని వ్యవహరిస్తాము. ఎందుకు ఇలా అంటే ప్రధానంగా కూడా ఈరోజు రైతుల యొక్క పండుగగా చెప్పవచ్చు. ఈరోజు రైతులు చాలామంది ఉదయాన్నే లేచి వారి యొక్క ఎద్దులు ఏవైతే ఉన్నాయో పశువులను కడిగి వాటి కొమ్ములకు కాస్త రంగు పూసి ప్రత్యేకంగా వాటిని గంటలు, గజ్జలు, పుష్పాలతోటి అలంకారం చేసి పూజిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎద్దులు అంటే ఈ పశువులను కట్టివేసే కొట్టం అంటాం కదా, ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు శుభ్రం చేసి అలంకరించి అక్కడ కూడా కాస్త ధూపము, దీపం వేసి నివేదించి ఆ పశువులు కట్టేసే స్థలాన్ని కూడా పూజించే సంప్రదాయాన్ని మన పెద్దలు మనకి ఏర్పాటు చేశారు. అదేవిధంగా
ఈ పౌర్ణమి రోజు సాయంకాలంగా నాగలి ఏదైతే ఉందో అంటే పొలం దున్నడానికి నాగలి వాడతారు కదా రైతులు, ఆ నాగలిని కూడా కరిగి ఆ నాగలిని కూడా బాగా శుభ్రం చేస్తారు. ఎర్రమట్టి పట్టెలతో అలంకరిస్తారు. నాగల్ని ఎద్దుల్ని కూడా ఊరేగింపుగా పొలం దాకా తీసుకుని వెళ్ళి పొలాన్ని దున్నటం ప్రారంభం చేస్తారు. అందువల్లనే దీనికి ఏరువాక పౌర్ణమిగా దీన్ని మనం వ్యవహరిస్తాము. కాబట్టి మన ప్రేక్షకులు వ్యవసాయదారులు ఏమన్నా ఉంటే కూడా వారి యొక్క వ్యవసాయ పనులు ప్రారంభం చేయడం, ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైంది, ఇక మనం అంతా కూడా పంటలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి కదా. కాబట్టి ఈ విధంగా చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ రోజుకున్న మరొక ముఖ్యమైన విషయత ఏంటంటే వట సావిత్రి వ్రతాన్ని చాలామంది స్త్రీలు భక్తిగా శ్రద్ధగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆచరిస్తారు అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఈరోజు భర్తలు 10 కాలాల పాటు చక్కగా ఉండాలి. వారికి ఏదన్నా కూడా వారి యొక్క జాతకంలో అంటే జన్మ జాతకంలో ఏదైనా అపమృత్యు దోషాలు లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోవాలి, వారి చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్త్రీలు ముఖ్యంగా వివాహమైన వారు తమ భర్తల యొక్క శ్రేయస్సు కోసం వట సావిత్రి వ్రతాన్ని చాలా ప్రాంతాల్లో ఆచరిస్తారు అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ విధంగా ఈ పౌర్ణమి రోజు స్త్రీలు చేయడం వల్ల వారి యొక్క 5వ తనం 10 కాలాల పాటు నిలుస్తుందని చెప్పి పురాణాల ద్వారా మనకు పెద్దలు చెప్పారు. అంటే ఏంటంటే వట సావిత్రి వ్రతాన్ని వివాహమైన మహిళలు ఆచరిస్తే వారి జాతకంలో ఏదైనా మాంగళ్య దోషం ఏదైనా ఉంటే కూడా తొలగిపోతుంది అని పెద్దలు చెప్పారు. ముఖ్యంగా మహాపతివ్రత సతీ సావిత్రి ఈరోజు అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు యమునితో పోరాడి పోయినటువంటి తమ భర్త ప్రాణాలను దక్కించుకుంది అని మహాభారతం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని ప్రధానంగా స్త్రీలు ఈ వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా చేస్తారు అని చెప్పవచ్చు. ప్రధానంగా వట వృక్షం అంటే మర్రి చెట్టు అండి. స్త్రీలు ఈరోజు మర్రి చెట్టును పూజిస్తారు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి వారు అక్కడ పసుపు కుంకుమతో అలంకరించి ఏ విధంగా అయితే మనం భగవంతుని పూజిస్తామో ఆ విధంగా భగవంతుని పూజిస్తారు. ఆ తర్వాత తెల్లటి దారాన్ని పసుపుతోటి అలంకరించి, అంటే పసుపు దారం అంటాం కదా, దాన్ని తీసుకొని 108 సార్లు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ విధంగా 108 ప్రదక్షిణలు చేస్తూ ఈ పసుపు దారాన్ని కూడా ఆ చెట్టుకు చుట్టడం వల్ల యమపాశానికంటే కూడా వటవృక్షాన్ని పూజించిన దారం చాలా శక్తివంతమైనది అని మహిళలు నమ్ముతారు. ఈ విధంగా చేస్తే ఏంటంటే తమ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, భర్తకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈ విధంగా చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా మహిళలు ఈరోజు సాయంకాలం కనీసం 5 మంది ముత్తైదులను వారి ఇంటికి ఆహ్వానించి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. వారికి మామూలుగా తాంబూలం ఇవ్వడం అంటే పసుపు కుంకుమ ఈ విధంగా తాంబూలంతో పాటుగా మామిడి పండ్లను కూడా ఇస్తారు అని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా ఈరోజు మన ప్రేక్షకులు ఎంతవరకు ఈరోజు వీలుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడం మంచిది. ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేయడం అందరి స్త్రీలకు కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి 12 రాశుల వారి యొక్క దినఫలాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి రుణదాతల యొక్క ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల ఈరోజు ఈ రాశి వారు కాస్త నిరాశ చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు కాస్త మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గం వారికి ఈరోజు ఆశించిన లాభాలు చేతికి అందడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో జరిగే కొన్ని మార్పులు కాస్త ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ రంగం వారు తమ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడం కానీ లేక వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. కళారంగం వారికి కూడా కొంత గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరుత్సాహం చెందుతారు అని చెప్పవచ్చు. మహిళలకేమో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి గోచార గ్రహ సంచారీత్యా గ్రహస్థితి అనుకూలంగా లేదు. సాధ్యమంతలో కూడా స్వంత నిర్ణయాలేవి కూడా తీసుకోకపోవడమే మంచిది. ఈ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగులు కాఫీ రంగు, పసుపు రంగు, ధరించుకునే రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. చేసే పనుల్లో చక్కటి పురోగతి కూడా కనిపిస్తుంది. పుణ్యక్షేత్రం సందర్శించాలన్న కోరిక అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే బయటపడతారు. అందరిలో కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా పని భారం చాలా వరకు కూడా తగ్గుతుంది. వ్యాపారస్తులేమో మంచి లాభాలు సంపాదిస్తారు. విద్యార్థులకు చక్కటి పురోగతి కనిపిస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈరోజు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులను కలుసుకుని వారితో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార వర్గం వారికి ఈరోజు వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశలో సాగుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారు కూడా ముఖ్యమైన వ్యవహారంలో విజయాలు సాధిస్తారు. కళారంగం వారికి కూడా ఈరోజు అనుకూలిస్తుంది. విద్యార్థులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క చేయూత లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహానికి లోనవుతారు. బంధువులతో వైరం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా మరొక వైపు బాగా వేధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి వారు కాస్త శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారుల వరకు వ్యాపార విస్తరణలో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఒత్తిడి కాస్త అధికంగానే ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి చిక్కులు తప్పవు. విద్యార్థులు కూడా ఈరోజు కాస్త అసంతృప్తికరంగానే గడుపుతారు. మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి ఉద్యోగస్తులతో ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు, కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి గోచార రీత్యా జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు బాగా కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి అని చెప్పవచ్చు. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా మరొక వైపు అధికమవుతాయి. వ్యాపారుల వరకు ఈరోజంతా కూడా కాస్త చికాకుగా గడుస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇక కళారంగం వారికి కాస్త గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకేమో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మహిళలకేమో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రుణదాతల ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. ఆశ్చర్యకరంగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. భూములు, ఇళ్ళు కూడా కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కూడా ఉండదు. ఇంట బయట కూడా ఈ రాశి వారిది పైచేయిగా ఉంటుంది. బంధువులతో ఈరోజు చాలా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. రాజకీయ రంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళల కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద కన్యారాశి వారికి ఈరోజు గ్రస్తి చాలా వరకు కూడా గోచారీత్యా అనుకూలంగా ఉంది. కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పాలనుకుంటే అటువంటి వాటికి మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు, నీలం రంగు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు ఆటుపోట్లు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపారకుల వారు నూతన నిర్ణయం చూసినప్పుడు కాస్త ఆలోచించి తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితం పట్ల ఎంత అప్రమత్తతో మెలిగితే అంత మంచిది. పారిశ్రామికవేత్తలు కూడా నూతన నిర్ణయాల్లో తొందరపడడం మంచిది కాదు. ఇక విద్యార్థులకు ఈరోజు ఫలితాల్లో కాస్త నిరాశ మిగులుతుంది. మహిళలకేమో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు తప్పకుండా కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు కలవడం ఈరోజు చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు, ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఎంతటి కార్యాన్నైనా సరే ఈరోజు ఈ రాశి వారు అవలీలగా పూర్తి చేస్తారు.
ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి కాస్త ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో తాము సాధించిన విజయాల గురించి చర్చిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తులేమో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తారో వారి కోరిక కొలిక్క వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం వారు విదేశీ పర్యటన చేయాల్సి వస్తుంది. కళారంగం వారికి గత కొంతకాలంగా పీడిస్తున్న వివాదాలు తీరుతాయి. విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికి అందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం ఆవేశానికి దూరంగా ఉండడమే మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకున్న రంగు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. స్నేహితుల నుంచి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని విమర్శలు అకస్మాత్తుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. కుటుంబ సమస్యలు కూడా మరొక వైపు ఏదో ఒక రకంగా వేధిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు, చేర్పులు. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మహిళలకేమో కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా ఈరోజు ధనురాశి వారు తొందరపాటు మాటలకు, చేతలకు ఈరోజు ఎంత దూరంగా ఉంటే వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మకర రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. శ్రమకు తగిన ఫలితం కూడా ఈరోజు రాశి వారికి లభిస్తుంది. సన్నిధులతో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఇక ఇళ్ళు, వాహనం లాంటిది కొనాలి అని ఎవరితో అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది. రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే సకాలంలో చేతికంతుంది. వ్యాపారస్తులేమో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకున్న విధంగా మంచి హోదాలు లభిస్తాయి. కళారంగం వారికి కూడా ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మకర రాశి వారు ఈరోజు తమ సంతానానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పనుకుంటే సంతానంతో కాసేపు మాట్లాడి వారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నటి సంఘటనలు ఈరోజు బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంతకాలం పడ్డ కష్టం కూడా ఫలిస్తుంది. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాల వైపు అడుగు ముందుకు వేసి విజయాలు సాధిస్తారు. మహిళలు ఎక్కువగా శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు పసుపు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శివారాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు కూడా ఏర్పడతాయి. పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయని చెప్పొచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా మరొక వైపు వేధిస్తాయి. వ్యాపారుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగస్తులేమో అదనపు పని భారంతో సతమతమవుతారు. కళారంగం వారికి చికాకులు, సమస్యలు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. మహిళలకేమో కుటుంబ సభ్యులతో తగాదాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీనరాశి వారు కుటుంబ సభ్యులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ మాట్లాడేటప్పుడు అనవసరమైనటువంటి మాటలకు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఈరోజు వరకు కాఫీ రంగు, బంగారు రంగు చాలా మంచిది. ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, వారు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు. ఇక ఇప్పుడు ఈ రోజు అంటే ఈ బుధవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి, ఒక కీలక నిర్ణయం తీసుకొని అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే, ఎవరైతే నూతన పనులు ప్రారంభం చేయాలి, నూతన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ముఖ్యంగా గణపతి స్వామి వారి యొక్క
ఆరాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి అరటి పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఈ పరిహారాన్ని అందరూ చేయడం కూడా అందరికీ మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి దినఫలాల ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.